మెగాస్టార్ చిరంజీవికి రేవంత్ సర్కార్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తెలంగాణలో మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియం షో టికెట్ ధరను 600 రూపాయలకు, వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో 50 రూపాయలు పెంచుకునేందుకు, మల్టీప్లెక్స్ థియేటర్లో 100 రూపాయలను పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. సినిమా టికెట్లు రేట్లు పెంచమని గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లయింది. ఎందుకంటే ఈ అంశం మీద ముందుగానే నిర్మాతలు కోర్టుకు వెళ్ళటము, ఇప్పుడు కొన్ని మూవీస్ విషయంలో కూడా, ఇప్పుడు రాజాసాబ్ విషయంలో కూడా మనం చూసాం. లాస్ట్ మినిట్ వరకు కూడా ఒక సందిగ్ధత నెలకొని ఉంది. లాస్ట్ మినిట్లో సినిమా పెంచటము, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వటం, ఈ విధంగా కూడా ఒక గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇక ఇదే నేపథ్యంలో మనశంకర వరప్రసాద్ గారికి నిర్మాతలు ముందుగానే కోర్టుకు వెళ్ళటం ఇప్పుడు వారికి ఊరట లభించినట్లుగా చూడాలి. టికెట్లు ప్రీమియం షోకి 600 రూపాయలు, అదేవిధంగా థియేటర్స్లో టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఫిలిం అనలిస్ట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, నిర్మాతలు ముందుగానే కోర్టును ఆశ్రయించారు. దీంతో కూడా ఇప్పుడు బంపర్ ఆఫర్ వచ్చిందనే చూడాలా? ఇక్కడ మనం పరిణామాలన్నీ కొంచెం విశ్లేషించుకుంటే చాలా ఆసక్తికరమైన కోణాలు కనిపిస్తాయి. రాజాసాబు, మనశంకర వరప్రసాద్ నిర్మాతలు ఇద్దరూ కూడా ఒకేసారి ప్రభుత్వానికి విన్నపం చేయడం జరిగింది. కోర్టుకు కూడా వాళ్ళిద్దరూ కలిసే వెళ్లారు. ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో టికెట్ హైక్స్ కి సంబంధించి అవి 8వ తేదీ జారీ చేయబడ్డాయి. మనకి ఈ రోజు మనం చూస్తున్న మనశంకర వరప్రసాద్ జీవో ఏదైతే ఉందో దాని మీద డేటు జనవరి 8గా మనం గమనించవచ్చు. అంటే రాజాసాబ్ కు ఏదైతే జీవో ఇష్యూ చేశారో అదే రోజే మనకు వరశంకర ప్రసాద్ జీవో అనేది రెడీ అయింది. కాకపోతే బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే కోర్టు ఉత్తర్వులు తీవ్రంగా చురకలు వేస్తూ జడ్జి ఏదైతే ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో అవన్నీ దృష్టిలో పెట్టుకుని చిరంజీవి సినిమాకి సంబంధించిన జీవో వెంటనే బయటికి రాలేదు. సో ఇప్పుడు రేపు ప్రీమియర్లు ఉన్న నేపథ్యంలో ఈ రోజు అయితే దాన్ని రివీల్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు 600 రూపాయలు తెలంగాణలో ఏదైతే ప్రీమియర్ కు ధర యాక్సెప్ట్ చేశారో దానికి సంబంధించిన షోలు అయితే ఇంకా మనకు ఆన్లైన్ బుకింగ్ లో పెట్టలేదు. డిస్ట్రిక్ట్ యాప్ లో 12వ తేదీ అంటే రిలీజ్ డేట్ సోమవారం నుంచి టికెట్లు అయితే అందుబాటులో పెట్టారు. ఇప్పుడు మనకు ముఖ్యమైన టాపిక్ అయిన ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో నైజాంలో వాటికి సంబంధించి ఇంకా బుకింగ్స్ అయితే స్టార్ట్ కాలేదు. అటు డిస్ట్రిక్ట్ యాప్ లోను, ఇటు బుక్ మై షో యాప్ లోను, రెండిట్లోనూ లేవు. ఇప్పుడు చిరంజీవి సినిమాకి అయితే ఇది ఒక రకంగా చాలా పెద్ద బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఎందుకంటే పాన్ ఇండియా కాదు, గ్రాఫిక్స్ కి ఖర్చు పెట్టడం లాంటివి జరగలేదు, విజువల్ గ్రాండియర్ అని లేకపోతే విదేశాలకు వెళ్ళి చేశారని ఇలాంటివి ఏవీ లేకుండా ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాకు ఇంత హైక్ ఇవ్వడం అనేది కూడా విశేషంగానే చెప్పుకోవాలి. అయితే గతంలో ఇంకా మూవీ టికెట్ల పెంపు అనేది ఉండదంటూ కూడా తెలంగాణ సర్కార్ చెప్పింది. అయినప్పటికీ కూడా ఎక్సెప్షన్ ఇస్తూ వస్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్ ఇవ్వడానికి మనకు కొన్ని రాజకీయ కోణాలు కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది తెలంగాణలో దిల్ రాజు గారు. దిల్ రాజు గారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు. తర్వాత గద్దర్ అవార్డులకు సంబంధించి చాలా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీకి తర్వాత ప్రభుత్వానికి మధ్య వారధిగా చాలా విషయాల్లో ఆయన యాక్టివ్ గా ఉంటున్నారు. కాబట్టి ఇంత త్వరగా అంటే సానుకూలంగా ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవడానికి ఈ అంశం ఏమైనా దోహదం చేసిందేమో అనే అనుమానం మనం వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే రాజాసాబ్ డిస్ట్రిబ్యూట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్, అంటే పంపిణీ రంగంలో ఏదైతే దిల్ రాజుకి ప్రత్యర్థిగా చెప్పుకుంటారో రాజాసాబ్ ని మైత్రి పంపిణీ చేసింది. కాబట్టి ప్రీమియర్స్ కి ఆ రోజు చాలా ఆలస్యంగా అనుమతులు వచ్చాయి, జీవో రాలేదు, చాలా గొడవ జరిగింది అనేది ఒక కోణం అయితే ఉంది. ఇందులో నిజానిజాలు ఎంతనేది వాళ్ళలో ఎవరో ఒకరు బయటకు చెప్తే గానీ మనం నిర్ధారించలేం. కానీ పరిణామాలన్నీ గమనిస్తే మటుకు ఒకదానికొకటి ముడిపడిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఎస్ రవీంద్ర, అయితే ఈ టికెట్ల పెంపుతో మనశంకర వరప్రసాద్ గారికి కాసుల పంట పండినట్లే అని చూడాలా? ఖచ్చితంగా. ఎందుకంటే మనకు రాజాసాబ్ చాలా డివైడ్ టాక్ నడుస్తుంది. 400 కోట్ల బడ్జెట్ తో తీసిన ప్రభాస్ సినిమాకు ఇలాంటి టాక్ రావడం అయితే ఎవరు ఊహించలేదు. మనకు సంక్రాంతి సెలవులు జనవరి 10 అంటే ఈ రోజు నుంచి మొదలైపోయాయి. దాదాపుగా 9 రోజుల పాటు సెలవులు ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో
వీళ్లకు బెస్ట్ ఆప్షన్ గా మనశంకర్ వరప్రసాద్ నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వచ్చే భరతమాషయులకు విజ్ఞప్తి కావచ్చు, నారి నారి నడుమ ఊరారి, అనగనగా ఒక రాజు, ఇవన్నీ కూడా ఎంటర్టైనర్స్. సో రాజాసాబ్ ఏదైతే హారర్ జానర్ లో మెప్పించలేకపోయిందో ఆ అడ్వాంటేజ్ ని ఈ చిరంజీవి దాంతోపాటు వెంకటేష్ కాంబినేషన్ ఏదైతే వరప్రసాద్ ఉందో అది ఖచ్చితంగా ఓపెనింగ్స్ తో పాటు వసూళ్లను కూడా బాగా పుల్ చేస్తుంది. కేవలం పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం మనకు గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం ఏదైతే బ్లాక్ బస్టర్ చూసామో అనిల్ రావిపూడి మళ్ళీ ఇంకోసారి అలాంటి మ్యాజిక్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ రవీంద్ర. ఇక మెగాస్టార్ చిరంజీవి మూవీకి ఇది ఒక బంపర్ ఆఫర్ తగినట్లే రేవంత్ సర్కార్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎందుకంటే మన రాజాసాబ్తో వీటితో కంపేర్ చేసుకుంటే కనుక అన్ని కోట్ల బడ్జెట్ ఈ మూవీకి లేదు. అయినప్పటికీ కూడా ఈ మూవీకి గతంలో ఏదైతే తెలంగాణ సర్కార్ చెప్పిందో ఇక మీద టికెట్ రేట్లు పెంచమని, అలా కాకుండా ఒక ఎక్సెప్షన్ అనేది ఇచ్చింది. ఇక దీంతో కూడా ఇప్పటికీ రాజాసాబుల విషయంలో కూడా ఒక డివైడ్ టాక్ అనేది రన్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనశంకర్ వరప్రసాద్ అందులో కూడా ఇది అనిల్ రావిపూడి సినిమా కావడంతో కూడా అనిల్ రావిపూడికి F2 మూవీతో కానీ వీటితో కానీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్లో ఒక క్రేజ్ అనేది ఉంది అనిల్ రావిపూడికి. ఇక ఇప్పుడు మరలా కూడా సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారితో వస్తున్నారు కాబట్టి గతంలో సంక్రాంతికి వస్తున్నాం ఏ విధంగా హిట్ అయిందో ఒకవేళ కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే డెఫినెట్గా కూడా అదే విధంగా కూడా హిట్ అవుతుంది. దాంతోపాటు పెరిగిన టికెట్ రేట్లు దానికి ఇంకా కూడా దోహదపడతాయి అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.